దెబ్బకు దెబ్బ, తూటాకు తూట, ప్రాణానికి ప్రాణం, ఎవరిని వదిలే ప్రసక్తేలే. నిన్న మొన్నటి వరకు సరిహద్దుల్లో మురిగిన పాకి సైన్యం భారత సైన్యం దెబ్బకు తోక ముడుస్తోంది. ఏదేమైనా పాక్లోని ఉగ్రవాదులకు ఇదో కాళరాత్రిగా మిగిలిపోతోంది. అయితే ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తెస్తుంది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ఫ్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎన్నడూ బహిర్గతం చేయనే చెయ్యవు. కానీ అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకొస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లుగా తెలుస్తోంది. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు ఆత్మాహుతి డ్రోన్లు ఉపయోగపడతాయి. ఇక మరో ఆయుధం స్కాల్స్ క్షిపణి. దీన్ని స్టామోడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీని సొంతం. శత్రు దేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. భారత్ తాజాగా దాడిలో ఫ్రాన్స్ తయారీ రాఫెల్స్ నుంచి దీనిని ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక భారత్ అమ్ముల పొదిలో దాగి ఉన్న మరో క్షిపణి హ్యామర్ బాంబ్. ఇది బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు. ఇది స్మార్ట్ బాంబ్ కోవలోకి వస్తుంది. వీటి లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల నుంచే ప్రయోగించవచ్చు.